బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ రావు విషయంలో రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియ అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. భారత్ పంపించేందుకు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రయత్నాలు మొదలయ్యాయి. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ వేయగా దర్యాప్తు బృందం వ్యతిరేకించింది. ఫోన్ ట్యాపింగ్ అక్రమాల నివేదిక రూపంలో అమెరికాకు పంపించింది. ఇప్పటికే ప్రభాకర్ రావుకు నాంపల్లి కోర్టు జూన్ 20 హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా పరిగణిస్తామని నాంపల్లి కోర్టు నోటీసుల్లో తెలిపింది. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అని చెప్పుకోవచ్చు. ప్రభాకర్ రావు విషయంలో రెడ్ కార్నర్ నోటీసు అమలు ప్రక్రియను అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. అయితే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలి అని ప్రభాకర్ రావు వేడుకున్నప్పటికీ కూడా దాన్ని దర్యాప్తు బృందం అయితే వ్యతిరేకించిన పరిస్థితి చోటు చేసుకుంది. అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. భారత్ పంపించేందుకు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రయత్నాలు మొదలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ అక్రమాల నివేదిక రూపంలో దర్యాప్తు బృందం అమెరికాకు పంపించింది. అయితే రాజకీయ శరణార్థిగా గుర్తించాలని అమెరికాలో ప్రభాకర్ రావు పిటిషన్ వేయగా దర్యాప్తు బృందం వ్యతిరేకించింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైనటువంటి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని దర్యాప్తు బృందం వినియోగిస్తుంది. అందులో భాగంగానే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ వేగవంతం చేసి ఇంటర్పోల్ ద్వారా అమెరికా ప్రభుత్వానికి చేరే విధంగా చూశారు. అయితే అమెరికా ప్రభాకర్ రావుని డిపోర్ట్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఎందుకంటే ప్రభాకర్ రావు ఇప్పటికే రాజకీయ శరణార్థిగా గుర్తించాలి, నన్ను భారత్ పంపించొద్దు అని చెప్పేసి కూడా ఆయన పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ పిటిషన్ కూడా ఈ డిపోర్ట్ చేసే సమయంలో అతను ప్రస్తావించే అవకాశం ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా దర్యాప్తు బృందం ప్రభాకర్ రావు చేసిన అరాచకాలు, ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలతోనే నివేదిక పంపించడం జరిగింది. అక్కడ యుఎస్ పోలీసులకు ఈ నివేదిక చేరింది కాబట్టి ఏదైతే రాజకీయ శరణార్థిగా పిటిషన్ విచారించే సమయంలో వీటిని పరిగణలోకి తీసుకొని అతన్ని రాజకీయ శరణార్థిగా ప్రకటించొద్దు అని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం అమెరికా పోలీసులను కోరింది. కాబట్టి రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ప్రభాకర్ రావుని ఇక డిపోర్ట్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభించింది. అతి త్వరలోనే ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించే ప్రయత్నాలన్నీ కూడా పోలీసులు చేస్తున్నారు. మరోవైపు నాంపల్లి కోర్టు కూడా జూన్ 20 ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాల్సిందే అని చెప్పేసి కూడా ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ హాజరు కాకుంటే అంటే ప్రొక్లైమ్ నిందితుడిగా ఆయనని ప్రకటిస్తామని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పోలీసులు ఇటువైపు ఉన్నటువంటి అవకాశాలను వినియోగించుకుంటూనే అదేవిధంగా అమెరికా పోలీసులకు కూడా ఈ సమాచారం అంతా చేరవేశారు. వాటికి సంబంధించిన ప్రక్రియను ఇప్పుడు ప్రారంభించారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ భారత్ లో ఆయన పాస్పోర్ట్ కూడా రద్దు అయిపోయింది కాబట్టి ఆ విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రభాకర్ రావు ఇక్కడ అనేక మంది అంటే వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివరాలు తెలుసుకొని వారి ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడి సామాన్యులే కాకుండా జడ్జిల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి అనేక ఘోరాలకు పాల్పడ్డాడు ప్రభాకర్ రావు అని చెప్పేసి కూడా ఒక పూర్తి నివేదికను అమెరికా ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఆయన రాజకీయ శరణార్థి పిటిషన్ విచారించాల్సి వస్తే వీటిని పరిగణలోకి తీసుకొని ఆయనని ప్రకటించొద్దు అని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం అమెరికా పోలీసులను కోరింది. కాబట్టి ఇప్పుడు వీలైనంత త్వరగా ప్రభాకర్ రావుని ఇండియాకి రప్పించి ఆయనను విచారిస్తే కేసులో చాలా కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా ప్రభాకర్ రావు పేరే చెప్పి ఆయన చెప్తేనే మేము చేశామని చెప్పేసి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ప్రభాకర్ రావుకు సంబంధించిన విచారణ జరిగితే ఈ కేసులో పూర్తిగా కొలిక్కొచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. ఇక ఆయన ఈ నివాసానికి కూడా ప్రొక్లైమ్ నోటీస్ కూడా ఈ నెల అంటించడం జరిగింది 2-3 రోజుల క్రితమే. అయితే కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావుని హైదరాబాద్ కి రప్పించి ఆయనను విచారిస్తే అనేక విషయాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా దర్యాప్తు బృందం భావిస్తుంది. థ్యాంక్ యూ సురేష్.